సమస్య చెప్పుదామని వస్తే అరెస్ట్ చేపిస్తారా? బూతులు తిట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించేలా చేసిన ఎమ్మెల్యేపై పుట్రేల మహిళలు ఆగ్రహం. అది పుట్రేల దక్షిణ మాలపల్లి ప్రతిభా వివో మహిళా గ్రూపుల నుంచి మేము వచ్చామండి. మా గ్రూప్లో బుక్ కీపర్ని తీసేయాలని అనుకున్నారండి. అయితే మేము మాకు ఆ అమ్మాయి సర్వీస్ మంచిగానే ఇస్తుందండి, మాకు ఆ అమ్మాయే కావాలి బుక్ కీపర్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ చేసుకున్నామని మేము అక్కడికి రావడం జరిగిందండి. ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వచ్చేసి మీదే ఊరు అని చెప్పేసి అన్నారండి. అంటే మాది పుట్రేల దక్షిణ మాలపల్లి నుంచి వచ్చాము అని చెప్పామండి. చెప్తుంటేనే ఎమ్మెల్యే గారు మీరు అర్జెంట్గా వెళ్ళిపోవాలి, మిమ్మల్ని పంపించి నా కొడుకు ఎవరు, నా కొడుక్కి గుద్ద పగిలిద్ది, మీరు ఎక్కడి నుంచి అర్జెంట్గా వెళ్తారా లేదా, ముందు వెళ్ళండి, ఇక్కడ ఉండొద్దు మీరు అని చెప్పేసి 3-4 సార్లు మమ్మల్ని వెళ్ళిపోమంటం జరిగిందండి. దాని తర్వాత మేమేం చేసామండి, మమ్మల్ని ఎవరిని పంపించలేదు, మేమే వచ్చామండి, మాకు అమ్మాయి కావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగిందండి. మీరు ఇక్కడ ఉండొద్దు, అసలు అర్జెంట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారండి. ముందు మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. తర్వాత మేము అక్కడ నుంచున్నామండి. మీరు ఎందుకు ఎక్కడ నుంచున్నారు అని చెప్పేసి నేను అర్జెంటుగా స్టేషన్ దగ్గరకు తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, మళ్ళీ వీళ్ళని నేను పంపించనే వరకు కూడా పంపించొద్దు అని చెప్పేసి అన్నారండి. మమ్మల్ని స్టేషన్లో తీసుకొచ్చి పడేశారండి. ఇప్పుడు మాకు మంచినీళ్ళు లేవు, ఒక టిఫిను లేదు. మేము ఉదయం 6 గంటలకు ఇక్కడికి వచ్చామండి. మాకు ఇప్పటికేమీ లేదు. ఇక్కడ ఇందులో బీపీ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, జ్వరం తలిగి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మాకు మంచినీళ్ళు కూడా ఇప్పటికి అందలేదండి. ఇదండి జరిగింది.